హాయ్ నాన్న. బాగున్నావురా? మిస్ యూ నాన్న. మిస్ యూరా. ఇంకేంట్రా, ఎలా ఉన్నారు? మీ అంతా బాగున్నావురా? రా, బ్యాగ్ పట్టుకుని రా, బండెక్కు. మీ అమ్మాయిల తరపున ఒక అమ్మాయి ఉంది, చేసుకుంటావు ఈ సంవత్సరం? చూద్దాం నాన్న. సౌదీలో ఏ అమ్మాయినైనా చూసుకున్నావా ఏంటి? సౌదీలో అమ్మాయిలు ప్రేమించడం ఆహా, ఇక్కడ ఉన్న స్వేచ్ఛ అక్కడ ఉండదు నాన్న. నాన్న 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 ఇదేంటి నాన్న భూత్ బంగ్లాలో ఉంది? ఇది హాస్పిటలా? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇట్లే ఉంటాయి మరి. సార్ డాక్టర్ ఇంకా రాలేదు. ఏంటి ఊరికి కొత్త? కాదు, హాస్పిటల్కి. అబ్బో, సార్ డాక్టర్ని కలవాలి సార్, అర్జెంట్. డాక్టర్ పెళ్ళికి వెళ్ళారయ్యా. అదేంటి సార్ పేషెంట్స్? లోపల ఉన్నారు సార్. వర్కింగ్ అవర్స్లో డాక్టర్ బయటికి వెళ్తే పేషెంట్స్ పరిస్థితి ఏంటి సార్? తట్టుకున్నోడు ఉంటాడు, లేనోడు పోతాడు. సరిగ్గా చెప్పండి సార్. డాక్టర్ భోజనం చేసి వస్తాడండి, కాసేపు ఆగండి. అంతగా ఆపుకోలేకపోతే అక్కడ బాత్రూమ్ ఉంది, వెళ్ళండి. కాకపోతే అక్కడ వాటర్ రాదు. ఏంటి సార్ దోమలు ఎన్ని ఉన్నాయి? ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. దోమలు కుడుతున్నాయి సార్. దోమ పుట్టిందే కుట్టడానికయ్యా. మరీ ఎక్కువ ఉన్నాయి సార్. ఆ పక్కన చూడు. చూశాను, చెరువు బాగుంది. చెరువు కాదు, డ్రైనేజ్ వాటర్. డ్రైనేజ్ వాటరా? ఏ చెరువు అయితే ఈత కొడదాం, చేపలు పడదాం అనుకున్నావా? అనుకోండి సార్ మీరు. ఏ దోమలు పందులు దొరకకుండా ఇంకేం తిరుగుతాయ్యా? ఆలోచించకండి, జబ్బులు వస్తాయి, మాకు డబ్బులు కూడా వస్తాయి. ఇదేంటి సార్ కరెంట్ పోయింది? ఏయ్, పెద్దానికి ఎందుకు అలా షాక్ అవుతావు? ఏం బాబాయ్ చెప్పలేదా మనోడికి? కుర్రోడు కదా, తెలీదు. మరి మేము ముసలోరం మరి. నానా ఏమైంది నాన్న? సార్ సార్ ఇక్కడ ఉంటే అవ్వదు సార్, మీరు హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్. మీరు నాన్నకి ఏమైపోద్దో అని ఎంత భయపడ్డానో, ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. ఇంత పెద్ద ప్రమాదం తప్పిందని మేం బాధపడుతుంటే ఆ సౌండ్ ఏంట్రా? నీ బాధ ఈ బటన్లకు తెలియదు కదమ్మా. మీరు బాధపడ్డారంతే. నేను ఆయన పడేటప్పుడు చూశాను, ఆయనకన్నా ఎక్కువ బాధపడ్డాను. అది చెప్తేనో చూస్తేనో తెలీదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. సర్లే, ఇప్పుడు ఏమైంది? టైం అవుతుంది, ఓటేద్దాం పదండి. ఈ నొప్పితో అవసరమా నాన్న మీకు? అవసరమే. మనవాడిని గెలిపించుకోవాలరా పెద్దోడా. సరే మీరు వెళ్ళండి, నేను ఫ్రెండ్స్ని కలిసి వస్తా. నేను బట్టలు వాషింగ్ మిషన్లో వేసొస్తాను, ముందు మీరు వెళ్ళండి. అన్నా నమస్తే అండి. నమస్తే. ఈసారి ఓట్లు చీలిపోతున్నాయి. మన ఇంట్లో ఓట్లన్నీ మనకేస్తున్నారు కదా. మన కులపోటు కాకుండా బయటోడికి ఎందుకు వేసుకుంటాం? దగ్గరుండి మనవాడిని కదా గెలిపించుకుంటాం. ఇప్పుడు మన కులపోళ్ళు కూడా ఎవరు వేయట్లేదన్నా. మా అబ్బాయి బాబీ మీకు ఓటేయడానికి సౌదీ నుండి వచ్చాడు. ఓ థ్యాంక్ యూ బ్రదర్. మీ ఫ్రెండ్స్ ఓట్లు కూడా దగ్గరుండి మీరే వేయించండి. వాళ్ళు వేయరు సార్, డబ్బులు కావాలంట. ఒక 5,000 మనిషికి మినిమం ఒక 5 లక్షలు కావాలి సార్. ఏంటి బ్రదర్ ఏం మాట్లాడుతున్నావు? రే, ఏం మాట్లాడుతున్నావురా? మీరు ఉండండి నాన్న. నాకైతే ఒక 10 లక్షలు కావాలి. ఫ్లైట్ ఛార్జెస్, క్యాబ్లు, ఇంకా చిన్న చిన్న చిల్లర ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా. ఇదంతా కామెడీ కాదు, మనం అంతా ఒక కులానికి చెందిన వాళ్ళం. నన్ను గెలిపించండి ప్లీజ్. ఇప్పుడేమో కాళ్ళు పట్టుకుంటారు, గెలిస్తే వచ్చి కాలర్ పట్టుకుంటారు. అయినా ఏంటి కులం కులం అంటున్నారు? అన్ని కులాల వాళ్ళు కలిపి మీకు ఓట్లేసి ఉండకపోతే లాస్ట్ టైం మీరు గెలిచి ఉండేవారా? మిమ్మల్ని అన్ని కులాల వాళ్ళు ఓట్లేసి గెలిపించుకుంది మీరు వాళ్ళకేదో మంచి చేస్తారని, ఏదో ఒక్క కులానికి ఊడిగించేస్తారని కాదు. మా నాన్న నేను బైక్ మీద వస్తుంటే టైర్ గుంతలో పడి మీకు కింద పడ్డాం. సారీ, దాన్ని గుంత అనకూడదు, కొయ్యి అనాలి. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆటో మీద కానీ బైక్ మీద కానీ వస్తూ అదే గొయ్యిలో పడితే వెంటనే నేను మా నాన్న హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ పేషెంట్సే ఉన్నారు, డాక్టర్స్ లేరు. పడుకోవడానికి బెడ్స్ లేవు, కూర్చోడానికి కుర్చీ లేవు, ఆపరేషన్ థియేటర్లో కరెంట్ లేదు, వాటర్ లేదు, గాలి లేదు, దోమలు తప్ప. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. చెరువులు క్లీనింగ్ గురించి పక్కన పెడితే డ్రైనేజ్ వాటర్ అంతా చేరి చెరువులు అవుతున్నాయి. పందులు గుర్రాల్లో స్వారీ చేస్తున్నాయి, దోమలు పావురాల్లో పరిగెడుతున్నాయి. అంటే మాకు ఏ మలేరియా వస్తే అదే హాస్పిటల్లో పడి చావాలి, అంతేనా? మీ మున్సిపాలిటీ వ్యవస్థ పనిచేయట్లేదా, లేకపోతే మీరు పనిచేయనివ్వరా?
శాలరీలు ఇవ్వట్లేదా అని అడుగుతున్నా. ఇస్తే చెయ్యాలి కదా, అవి మా డబ్బులే కదా. సరిగ్గా పనిచేయించాల్సిన బాధ్యత లేదా మీకు? మా నాన్న ఒక రైతు సార్. పండించిన పంటకి గిట్టుబాటు ధర కోసం మీ దగ్గరకు వస్తే మీరేం చేశారు సార్? సార్తో మాట్లాడాలి. సార్ బిజీగా ఉన్నారు. సార్ని కలవాలి. వస్తారు ఆగండి, కంగారు పడితే ఎలా? ఏంట్రా ఇది? సార్, ఆ, చెప్పండి. మార్కెట్లో టమాటా రేటు చాలా తక్కువ ఉన్నాయి. మేము పెట్టిన ఖర్చు కూడా రావట్లేదు సార్. చూద్దాం, నేను చెప్తాను, మీరు వెళ్ళండి. సార్, అయిపోయింది, చెప్పేశారు. అంతేనా సార్ మీరు చేసే పని? సార్, పండించే రైతుకి టమాటాలు అమ్మితే వచ్చేది కిలోకి 2 రూపాయలు సార్. అదే కిలో టమాటాలు మీరు మార్కెట్లో 30 రూపాయలకి అమ్ముతారు సార్. ఇదేనా సార్ మీరు రైతుకి ఇచ్చే విలువ? జై జవాన్ జై కిసాన్. సార్, ఇక్కడ పురుగు పట్టింది పంటకు కాదు సార్, వ్యవస్థకి. కొంచెం పురుగుల మందు పంటతో పాటు వ్యవస్థ మీద కూడా కొడితే సరిపోతుంది సార్. సార్, నేను ఇక్కడికి వచ్చే ముందు మా ఫ్రెండ్స్ని కలిశాను. హాయ్ రా. హాయ్, ఏంటి ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? బాగున్నాను, మాట్లాడుకుందాం, ఓటేసొద్దాం పదండి. మేము వెయ్యం రా, ఎందుకంటే ఈరోజు మాకు చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంది. మ్యాచ్ ఏంట్రా? ఓటేసాక ఖాళీయే కదా. మాకు ఇంట్రెస్ట్ లేదురా. ఇంట్రెస్ట్ ఏంట్రా? ఓటు అనేది రెస్పాన్సిబిలిటీ. సర్లే చెప్పు, ఎవరికి వేయమంటో చెప్పు, వేసేస్తాను. ఈరోజు ఓట్ల కోసం వాళ్ళందరూ మన ఇళ్ళ చుట్టూ తిరుగుతారు. అదే మనకు అవసరమైనప్పుడు వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగినా సరే ఒక్కడి కనిపించడు. జాబ్ క్యాలెండర్స్ ఉంటాయి కానీ జాబ్స్ ఉండవు. అభివృద్ధి సంక్షేమాలు, హెల్త్ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఇచ్చే ఫామ్ ప్లేట్లోనే ఉంటాయి. అందులోనే చదువుకోవాలి, చదువుకొని ఆనందించాలి. ఉద్యోగాల కోసం అడిగితే 5 సంవత్సరాల దాకా మళ్ళీ కనిపించను. నేను ఏంట్రా? సినిమా టికెట్ల కోసం క్యూలో నిలబడతావు. హీరోయిన్ వచ్చిందంటే మధ్యాహ్నం అంతా ఎండలో నిలబడతావు. క్వార్టర్ మీద 50 రూపాయలు తగ్గుతుందంటే 15 కిలోమీటర్లు పరిగెడతావు. అలాంటిది నిలబడి ఓటు ఎందుకు వేయలేకపోతున్నావు? ఎందుకంటే ఎవ్వరూ ఏమీ చేయట్లేదు కాబట్టి. ఓటుకి ఉన్న విలువే పోయింది. మారాల్సింది పాలకులతో పాటు ప్రజలు కూడా. అసలు మారాల్సిందే ప్రజలు. జనాల మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, ఆడు మన కొలుపడే కదా, అడిగేసేద్దాం. ఇప్పుడు ఎవడు గెలిస్తే ఏముంది? మన బతుకులు ఇంతే కదా. మనం ఓటు వేసినా వెయ్యకపోయినా ఎవడొకడు గెలుస్తాడు కదా. ఇప్పుడు ఓట్లు అవసరమా? ఈ ఎండలో క్యూలో నిలబడి ఓట్లు వెయ్యాలా? ఓటు వెయ్యాలి, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఒక షాప్ ఓపెనింగ్కి హీరోయిన్ వచ్చిందంటే పని కట్టుకుని పరిగెట్టుకుని వెళ్ళిపోతాం. ఏ ఓటుకా మాత్రం విలువ లేదా? ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటే ఫ్యామిలీ అంతా ఎగేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎంత ఎక్కువ మంది వెళ్తా ఉంటే గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అక్కడ. ఏ ఓటు గొప్పది కాదా? ఓట్ ఎందుకులే వేస్ట్ అది అని అనుకోవచ్చు. ఓటు వేస్టే మీరు వెయ్యకపోతే. మీరు వేస్తే ఇట్స్ ఎ వెపన్. అందరం ఓటేద్దాం. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మనోడా కాదా, మన కులమా కాదా, మన పార్టీయా కాదా? కాదు, ఇవేం కాదు. మనకు మంచి చేస్తాడా లేదా అంతే. ఈసారి మతానికో కులానికో జాతికో కాదు, ఒక లీడర్కి ఓటేద్దాం. లీడర్ అంటే ప్రజల సమస్యలు అర్థం చేసుకునేవాడు, వాటిని క్లియర్ చేసేవాడు. ప్లీజ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ ఓట్ అండ్ ప్లీజ్ ఓట్.